హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఎప్పటి నుంచో స్టూడెంట్స్ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ నిన్న రాత్రి వచ్చేసింది. మరి తక్కువ టైం ఉంది. డిసెంబర్ 18న మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ గ్రూప్ 1 తక్కువ టైమే ఉంది కాబట్టి దీనికి ఉన్న తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి అప్రోచ్ తీసుకోవాలి అని రకరకాల ప్రశ్నలు మీకు ఉంటాయి. సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఏం మారింది, ఏముంది, అసలు గ్రూప్ 1లో పోస్టులు ఏముంటాయి, రిజర్వేషన్ ఏంటి, మనకు వస్తుందా రాదా, ఇలా రకరకాల ప్రశ్నలు మీ మైండ్లో ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ పర్టికులర్ సెమినార్. సో రేపు ఉదయం 10 గంటలకి 2 అక్టోబర్ ఉదయం 10 గంటలకి మన ఎల్టెక్స్ క్లాసెస్ హైదరాబాద్ మరియు వైజాగ్ 2 ఇన్స్టిట్యూట్ లొకేషన్స్లో కూడా ఈ సెమినార్ అనేది జరుగుతుంది. రెస్పెక్టివ్ బ్రాంచ్ ఫ్యాకల్టీ సెమినార్ని హ్యాండిల్ చేస్తారు. మీకున్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి అడిగి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్సెస్ వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ 2 కోర్సెస్ కూడా 2 మెథడ్స్లో కూడా గ్రూప్ 1కి క్లాసెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాము. సో ఫీజు కూడా చాలా చాలా తక్కువ. ఆఫ్లైన్కి ఆన్లైన్కి రెండింటికి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రేపు వచ్చినప్పుడు మీరు అడగొచ్చు. కొత్త బ్యాచెస్, అది కూడా అన్నిటికీ కొత్త బ్యాచెస్ ఫ్రమ్ 6th అక్టోబర్న ప్రారంభమవుతాయి. రైట్ ఆఫ్టర్ దసరా అవంగానే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీకు ఆ టైం కల్లా ప్రిలిమ్స్ సిలబస్ అంతా పక్కాగా అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుని కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ డూ అటెండ్ ద సెమినార్ టుమారో. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మేడం మీకు లొకేషన్ పెడతారు, ఎగ్జాక్ట్ ఇన్స్టిట్యూట్ లొకేషన్ పెడతారు. మీరు షార్ప్ 10 కల్లా వచ్చేయండి అమ్మా, మనం మాట్లాడదాం. సెలవులు ఉన్నా ఏమున్నా సరే ఇది ఎంజాయ్ చేయాల్సిన తరుణం కాదు. నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో లెట్స్ నాట్ వేస్ట్ ఈవెన్ ఏ సింగిల్ డే. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ చేయండి. అలాగే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం ఒక మంచి ప్యాకేజెస్ అందిస్తున్నాము. కేవలం 20,000తో స్టార్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ప్యాకేజ్ డిజైన్ చేసాం. మీరు రికార్డెడ్ మోడ్లో తీసుకొని మీకు నచ్చిన టైంలో చూసుకొని కేవలం 6 months వ్యాలిడిటీతో, ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతా ఒక 6 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. ఈ 6 నెలల వ్యాలిడిటీతో నాకు సరిపోతుంది అనుకుంటే కేవలం 20,000తోనే మీరు మొత్తం కోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు లైఫ్ టైమే ఇస్తాం, కానీ తక్కువ ఫీజు కోరుకునే వాళ్ళు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం ఈ లో ఎండ్ వేరియంట్ కూడా తీసుకొచ్చాం. ప్రొడక్ట్ సేమ్, సర్వీస్ సేమ్, సబ్జెక్ట్ సేమ్, కంటెంట్ సేమ్, అంతా సేమే, కానీ వ్యాలిడిటీ తగ్గించడం ద్వారా మీకు తక్కువ ఫీజుకి అందించే ప్రయత్నం చేస్తున్నాను. లేదు నాకు లైఫ్ టైమే కావాలి అంటే మీరు 30,000 రూపీస్ ప్లాన్కి రావచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ 2 కావాలంటే ఇంకొక 5,000 కడితే సరిపోతుంది, 35. ఆఫ్లైన్కి వచ్చి నేర్చుకుంటాము వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ అనుకుంటే 40,000. ఆఫ్లైన్ కొన్ని అడ్వాంటేజ్ అంటే మీకు ఆన్లైన్ ఫ్రీ అయిపోతుంది. ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. అండ్ అబ్సల్యూట్ ఫ్రెష్ న్యూ బ్యాచెస్ అనేవి 6th అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఇంతకంటే తక్కువ ఫీజుకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీతో మీకు ఎక్కడ దొరకకపోవచ్చు. సో మేక్ యూస్. చాలామంది అడిగారు అండ్ సో అవన్నీ విన్నాను కాబట్టి సో 5th అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేసామమ్మా. ఎందుకంటే చాలామందికి శాలరీ రావాలి ఫస్ట్ నా సెకండ్ అని చెప్పి మా సేల్స్ టీమ్కి చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు అప్డేట్ చేశారు. అందుకనే దసరాకి ఏదైతే ఆఫర్ మనకి ఉందో అది 5th అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 6th అక్టోబర్ నుంచి ఫీజులు అనేవి రివైజ్ అవుతాయి. సో ఇప్పుడు గ్రూప్ 1 జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా 5th అక్టోబర్ లోపు జాయిన్ అయిపోవాలి. అప్పుడు మీకు ఇందాక చూపించిన ఫీజులన్నీ కూడా వ్యాలిడ్ ఉంటాయి. ఒకసారి పెరిగితే గ్రూప్ 1 యూపీఎస్సీ అన్నీ పెరిగిపోతాయి. సో ప్లాన్ ఇట్ బిఫోర్ 5th అక్టోబర్ అండ్ రైట్ ఆఫ్టర్ దట్ 6th అక్టోబర్ నుంచి క్లాసెస్ మనం కిక్ స్టార్ట్ చేద్దాం. సో విజయదశమి దుర్గామాత ఆశీస్సులు తీసుకోండి. మీ అందరికీ విజయం సిద్ధించుగాక. 6th అక్టోబర్ నుంచి క్లాసెస్ ప్రారంభమైపోతాయి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ ఇష్టం. యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ. గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు తర్వాత యూపీఎస్సీకి అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వచ్చు. యూపీఎస్సీకి వచ్చే వాళ్ళకి గ్రూప్ 1 ఆల్రెడీ మీకు ఇంక్లూడ్ అయిపోతుంది. మీరేమీ ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి నో డిస్క్రిమినేషన్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సోషల్ జస్టిస్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్, జిఎస్ పేపర్ 2 కిందకి ఇది మీకు వస్తుంది సబ్జెక్ట్ పరంగా. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక కొంత డేటా పాయింట్స్ నేను చెప్పాలి. ఆ డేటా అంతా వినండి. బ్యాక్గ్రౌండ్ అనేది విన్న తర్వాత మనం స్టోరీలోకి వెళ్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు దిస్ ఆర్టికల్. So this article is about medical termination of pregnancy.
అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ మెడికల్ పద్ధతులు ఉపయోగించి అఫీషియల్గా టర్మినేట్ చేయడానికి చట్టం ఏం చెప్తోంది, ఏ రూల్స్ ఉన్నాయి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ ఎంటీపీ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఈ పర్టికులర్ యాక్ట్ని 2021లో అమెండ్ చేశారు. సో దేర్ వాజ్ యాన్ అమెండ్మెంట్. సో 2021 అమెండ్మెంట్ ఎటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చింది, ఏ మార్పులు తీసుకొచ్చింది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు దీని గురించి సుప్రీంకోర్టు కేసు మాట్లాడాల్సి వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. సో బేసిక్గా మీరు గమనించండి, దీన్ని మనం 2 కేటగిరీస్ కింద చూడవచ్చు. ఒకటి అప్ టు 20 వీక్స్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చి 20 వీక్స్ అంటే అర్థం ఏంటి, 5 into 4 అరౌండ్ 5 months. అప్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీకి రూల్స్ ఏంటి అండ్ బియాండ్ దట్ రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి రూల్స్ ఏంటి అంటే, ఒకటి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవాలి. సింగిల్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ రెండవది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏ సందర్భాల్లో ఎలా చేస్తారు అంటే, ఒకటి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి రిస్క్ వస్తుంది అనిపిస్తే, ఎటువంటి రిస్క్, ఫిజికల్ హెల్త్కి కావచ్చు లేదా మెంటల్ హెల్త్కి కావచ్చు. సో ఫిజికల్గా తనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల ప్రాణం పోయే అవకాశం కావచ్చు, లేకపోతే వేరే రకంగా ఇబ్బందులు కావచ్చు, లేదా మానసికంగా కూడా తను కుంగిపోయి మెంటల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది అనుకునేటప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీని 20 వీక్స్ లోపు ఉన్న ప్రెగ్నెన్సీని ఒక సింగిల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఒపీనియన్ తీసుకొని టెర్మినేట్ చేయవచ్చు. ఇది మొదటిది. రెండోది వచ్చేసి, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే పుట్టే చైల్డ్ ఎవరైతే ఉంటారో ఈ చైల్డ్కి ఫిజికల్ లేదా మెంటల్ అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం ఉంది అనుకునేటప్పుడు కూడా చేయొచ్చు. అంటే చైల్డ్ పుడితే ఫిజికల్ అబ్నార్మాలిటీ లేకపోతే మెంటల్ అబ్నార్మాలిటీతో పుడతాడు అని మనకి రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు కూడా మనం 20 వీక్స్ లోపు ఉన్న ప్రెగ్నెన్సీని ఏం చేయొచ్చమ్మా, టెర్మినేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ అనే పదాన్ని ఉపయోగించాం. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హూ ఈజ్ దిస్ ప్రెగ్నెంట్ ఉమెన్? ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మ్యారీడ్ అవ్వచ్చా, అన్మ్యారీడ్ కూడా అవ్వచ్చా, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేశారంటే 2021లో ఇంతకుముందు మ్యారీడ్ ఉమెన్ అని ఉండేది. ఈ పాయింట్లో ఈ మ్యారీడ్ ఉమెన్ అనే పదాన్ని రిమూవ్ చేసేసి, ఓకే, మ్యారీడ్ ఉమెన్ ఆర్ హర్ హస్బెండ్ అని ఉండేదన్నమాట. సో దీన్ని రిమూవ్ చేసేసి ఎనీ ఉమెన్ ఆర్ హర్ పార్ట్నర్ అని పెట్టారు. అంటే అప్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీ మనం మాట్లాడుతున్నాం, 20 to 24 కూడా మాట్లాడతాను, బట్ 20 వీక్స్ లోపు ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్ డెఫినేషన్ ఇంతకుముందు మ్యారీడ్ ఉమెన్ ఆర్ హర్ హస్బెండ్ అనే పదం ఉండేది. దాన్ని 2021లో చేసిన అమెండ్మెంట్లో దీన్ని తీసేసి దాని ప్లేస్లో ఎనీ ఉమెన్ ఆర్ హెర్ పార్ట్నర్ అన్నారు. ఎనీ ఉమెన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఇండికేట్స్ బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్ ఇద్దరు కూడా ఇందులోకి వస్తారు. ఇదన్నమాట కదా. సో ఈ ఎంటీపీ యాక్ట్ యొక్క 2021 అమెండ్మెంట్ అంతా ఎందుకు అంటే, అవుట్ సైడ్ ద మ్యారేజ్, అంటే మ్యారేజ్ అనే అంబ్రెల్లా బయట జరిగే ప్రెగ్నెన్సీలు వచ్చినా సరే వాటిని కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి అనేది దాని యొక్క పర్పస్. 2021లో తీసుకొచ్చిన అమెండ్మెంట్ యొక్క పర్పస్ ఏంటమ్మా? మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో అంటే మ్యారీడ్ ఉమెన్కి వచ్చిన ప్రెగ్నెన్సీయే కాదు, అన్మ్యారీడ్ ఉమెన్కి వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి అనేది ఈ అమెండ్మెంట్ యొక్క ప్రధానమైన పర్పస్ లేదా ఉద్దేశం. సో అందులో మనం మొదటి బ్లాక్ అయిన అప్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు రెండో కేటగిరీ చూడండి, ఓకేనా? రెండో కేటగిరీ చూడండి. ఈ రెండో కేటగిరీ ఏంటి మనకి? 20 వీక్స్ టు 24 వీక్స్. 20 వీక్ టు 24 వీక్స్ ప్రెగ్నెన్సీ అనుకోండి. అంటే 20 వీక్స్ దాటిపోయింది, 20 వీక్స్ లోపు ఉంటే ఈ ఇందాక చెప్పిన క్రైటీరియా ప్రకారం ఇచ్చేస్తారు, సేఫ్గా లీగల్గా అబార్షన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇల్లీగల్ అవుతుంది, డాక్టర్ని జైల్లో వేస్తారు, వీళ్ళని జైల్లో వేస్తారు.
అలా కాకుండా 20 వీక్స్ దాటిపోయింది అనుకోండి అండ్ 24 వీక్స్ నిండలేదు అనుకోండి, అప్పుడు ఏంటి కండిషన్స్ అనేది ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవాలి. అండ్ రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్న ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో, ఈ ప్రెగ్నెన్సీ అనేది రేప్ వల్ల జరిగితే, ఇంకా చెప్తారు, ఇంక చాలా కేటగిరీస్ చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ పర్టిక్యులర్ పీరియడ్లో మీరు అబార్షన్ చేసుకోవాలి అంటే ఆ పర్టిక్యులర్ ఉమెన్, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక కేటగిరీస్ కొన్ని ఇచ్చారు. ఆ కేటగిరీస్లో 7 కేటగిరీస్ ఇచ్చారనమాట. ఈ 7 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీకి చెందిన అమ్మాయి అయి ఉండాలి. ఏంటో 7 కేటగిరీస్? ఫస్ట్ చూడండి, ఒకటి సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆర్ రేప్ సర్వైవర్. సింపుల్గా చెప్పాలంటే ఆ అమ్మాయిని రేప్ చేసేసారు అండ్ రేప్ నుంచి తను బయటపడింది. రేప్ సర్వైవర్ అయి ఉండాలి, లేదా మైనర్ అయి ఉండాలి, అంటే చిన్న అమ్మాయి అయి ఉండాలి, లేదా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చేంజ్ ఆఫ్ మ్యారైటల్ స్టేటస్ డ్యూరింగ్ ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ. వెరీ ఇంపార్టెంట్ అనే పాయింట్, జాగ్రత్తగా వినండి. చేంజ్ ఆఫ్ మ్యారైటల్ స్టేటస్ డ్యూరింగ్ ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి 20 వీక్స్ ప్రెగ్నెన్సీతో ఉంది, భర్త బతికే ఉన్నాడు, హ్యాపీగా ఉంది. సో షీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ అబార్షన్. కానీ 22 వీక్స్కి వచ్చేసరికి భర్త చనిపోయాడు, హీ డైడ్. సో దిస్ లేడీ హ్యాస్ బికమ్ నౌ విడో అయిపోయింది. లేదా ఆ 2 వీక్స్లో వీళ్ళిద్దరికీ విడాకులు వచ్చేసాయి, సో తిను డివోర్సీ అయిపోయింది. మీకు అర్థమైందా? డివోర్స్ తీసేసుకుంది. ఇలాగ జరగచ్చు, లేకపోతే విడోహుడ్ లేదా డివోర్స్. అంటే ఇప్పుడు ఏమైంది? చేంజ్ ఆఫ్ మ్యారైటల్ స్టేటస్. ఇంతకుముందు మ్యారీడ్ ఉమెన్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఏమైంది? ఎయిదర్ డివోర్సీ అయిపోయింది, లేకపోతే విడో అయిపోయింది. సో ఇలా తన మ్యారైటల్ స్టేటస్లో చేంజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు భర్త లేడు, నేను ఒక్కదాన్నే నా కొడుకుని లేదా కూతుర్ని నేను పోషించలేను, వాళ్ళకి సరైన న్యాయం చేయలేను అని చెప్పి మెంటల్ టెన్షన్ పెరిగిపోయి తను అబార్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా నాకు డివోర్స్ అయిపోయింది, నన్ను చూసుకునే వాళ్ళు లేరని చెప్పి అలా ఏమైనా చేసినా చేయొచ్చు. ఇది థర్డ్ కేటగిరీ, వెరీ ఇంపార్టెంట్. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఆఫ్ మ్యారైటల్ స్టేటస్ డ్యూరింగ్ ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి ఉమెన్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్తో ఉన్న ఉమెన్కి ఛాన్స్ ఇస్తున్నారు. 24 వీక్స్ వరకు కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెంటల్లీ ఇల్ ఉమెన్, ఇలాంటి వాళ్ళకు కూడా 20 వీక్స్ దాటిపోయినా సరే అబార్షన్కి ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండోది ఫీటల్ మాల్ ఫార్మేషన్. ఫీటస్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వలేదు, ఫీటల్ మాల్ ఫార్మేషన్. దీనివల్ల చైల్డ్ చనిపోవచ్చు, లేదా ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్తో పుట్టవచ్చు అనేది ఇంకొక ఆస్పెక్ట్. అలాగే లాస్ట్ది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజాస్టర్ సిచ్యువేషన్ కావచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఈ డిజాస్టర్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ డిక్లేర్ చేసేది అయ్యి ఉండాలి, డిక్లేర్డ్ బై గవర్నమెంట్. అర్థమైందా? అంటే వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం వల్ల కుదరదు, చాలా ఇష్యూస్ ఉంటాయి అనిపించినప్పుడు కూడా క్యారీ చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఓకే, ఇప్పుడు మరి ప్రజెంట్ కేసు ఏమైందంటే, ఒక అమ్మాయి, ప్రజెంట్ కేసులోకి వచ్చేద్దామా, ఒక అమ్మాయి 25 వీక్స్ ప్రెగ్నెన్సీతో, అంటే 24 వీక్స్ దాటిపోయింది, 20 to 24 వీక్స్ దాటిపోయి ఈ కేటగిరీ దాటిపోయింది. సో ఈ అమ్మాయి
ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న అమ్మాయి వచ్చేసి హైకోర్టుకు వెళ్ళింది, నాకు అబార్షన్కి ఛాన్స్ ఇవ్వండి అని. అయితే ఈ అమ్మాయి విషయం ఏంటంటే షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ పర్సన్, ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉంది. వాడేమో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత హ్యాండ్ ఇచ్చేశాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, కొన్నాళ్ళు అయ్యాక హ్యాండ్ ఇచ్చేశాడు. సో వీళ్ళిద్దరికి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం రేప్ కాదు, గుర్తుపెట్టుకోండి, కన్సెన్సువల్ రిలేషన్షిప్. అంటే ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడే సెక్స్లో పార్టిసిపేట్ చేశారు. సో కాబట్టి తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కన్సెన్సువల్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ షీ ఈజ్ అన్మ్యారీడ్. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఇందులో ఏ కేటగిరీ కిందకి రాదు. తను రేప్ సర్వైవర్ కాదు. రేప్ సర్వైవరు అన్మ్యారీడ్ అయినా ఒప్పుకుంటారు, కానీ రేప్ సర్వైవర్ ఎందుకంటే రేప్ కాదు, కన్సెన్సువల్ రిలేషన్షిప్, ఇష్టపడే ఇద్దరు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. మైనరు కాదు, చేంజ్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ అన్నారు. మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్ కాదు, మ్యారీడ్ అయితే కదా, మ్యారీడ్ ఉమెన్ డివోర్స్ అయ్యింది అని చెప్తే ఆ కేటగిరీకి రాదు. ఫిజికల్లీ డిజేబుల్డ్ కాదు, మెంటల్లీ ఇల్ కాదు, ఫెటల్ మాల్ ఫార్మేషన్ లేదు, డిజాస్టర్ ఎమర్జెన్సీ లేదు. ఈ 7 కేటగిరీల్లో ఉన్న వాళ్ళకే అలౌ చేస్తున్నారు. మీకు అర్థమైందా? తను సుప్రీంకోర్టుకి వచ్చేసరికి 25 వీక్స్కి వచ్చేసింది, కానీ అంతకుముందే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళేటప్పటికి ఈ కేటగిరీలోనే ఉంది. కానీ ఈ 7 కేటగిరీస్లోనూ లేదు కాబట్టి హైకోర్టు ఏం చేసిందంటే ఆ అమ్మాయికి అబార్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, రిజెక్టెడ్. అబార్షన్ ప్లీని రిజెక్ట్ చేసింది. ఎందుకని? సో సెక్షన్ 3B, రూల్ 3B అంటాం ఆ పర్టికులర్ ఎంటీవీలో. రూల్ 3B ప్రకారం ఈ 7 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది, కానీ నువ్వు ఏ కేటగిరీకి చెందనివి కాబట్టి నీకు ఇవ్వట్లేదు, అబార్షన్ చేయడానికి నీకు హక్కు లేదని చెప్పేసి హైకోర్టు చెబితే ఆ అమ్మాయి సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టుకి వస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, కొన్నాళ్ళ క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనం అలా టెక్నికల్గా మీరు చూశారు, కానీ అల్టిమేట్గా ఆ అమ్మాయి యొక్క పర్పస్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చట్టం యొక్క పర్పస్, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ 2021 అమెండ్మెంట్ యొక్క పర్పస్ ఏంటి? అన్మ్యారీడ్ ఉమెన్ని కూడా ఈ అంబ్రెల్లాలోకి తీసుకురావాలి. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ యొక్క బెనిఫిట్స్ అనేవి మ్యారీడ్ ఉమెన్కే కాదు, అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా అందించాలనేది హోల్ పర్పస్. ఒక చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్ని మీరు దృష్టిలో పెట్టుకొని దానికి రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు తను అలో చేసింది. అలో చేసి ఈ ఇప్పుడు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని చెప్పి ఫుల్గా మేము రివ్యూ చేసి తీర్పిస్తామని చెప్పింది. ఇప్పుడు తీర్పిచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు ఏం చెప్పిందో సుప్రీంకోర్టు. మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైతే స్టోరీ ఇంకా నడిచేస్తుంది ఈజీగా. సో సుప్రీంకోర్టు సేస్ నో డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వివక్ష ఉండకూడదు. ఎవరెవరికి? మ్యారీడ్ ఉమెన్కి, అన్మ్యారీడ్ ఉమెన్కి. మ్యారీడ్ ఉమెన్ని, అన్మ్యారీడ్ ఉమెన్ని ఒకేలాగా ట్రీట్ చేయాలి అని అర్థం. సుప్రీంకోర్టు రూలింగ్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ మోర్ ఉమెన్ టు గెట్ సేఫ్ అబార్షన్. ఇప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు సేఫ్గా అబార్షన్ చేసుకునే అవకాశం సుప్రీంకోర్టుకి తీర్పిచ్చింది. తీర్పు ఏంటి, వివరాలంటే చూడండి. ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ హోల్డింగ్ దట్ సింగిల్ and unmarried women have the same right to a medically safe abortion as married women is a necessary intervention to set an anomaly between the letter of the law and its practice. Anomaly అంటే అర్థం ఏంటి? నాన్ స్టాండర్డ్, some issue. ఓకే, anomaly అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ స్టాండర్డ్. అంటే చూడండి, లెటర్ ఆఫ్ ద లా అంటే చట్టం ఏం చెప్పింది, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారనే దానికి చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని సెపరేట్ చేయడానికి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అంటే మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, అలా అవ్వడం అనేది నెససరీయే. సో కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎనామలీని, తప్పుని సరిదిద్దింది అని చెప్పి చెప్తున్నారు. యాంకర్డ్ ఆన్ ది ఈక్వాలిటీ క్లాజ్. యాంకర్డ్ అంటే బేస్డ్ ఆన్, అంటే లింక్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని అర్థం. Anchored on the equality clause in the Constitution as well as on the right to dignity, privacy and bodily autonomy of women. సో సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఇవ్వడానికి బేసిస్ ఏంటమ్మా? ఈక్వాలిటీ క్లాజ్. కాన్స్టిట్యూషన్లో అందరినీ సమానంగా చూడాలన్న క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ని, అన్మ్యారీడ్ ఉమెన్ని, ఉమెన్ అంటే ఉమెనే, మ్యారీడ్ అన్మ్యారీడ్ని మళ్ళీ డిస్క్రిమినేట్ చేయకూడదు. అలాగే ప్రతి ఉమెన్కి కూడా రైట్ టు డిగ్నిటీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది, బాడీలీ అటానమీ అంటే తన బాడీ పైన నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉండడం, ఇవన్నీ ఉంటాయి అనే వాటన్నిటిని బేస్ చేసుకొని ద కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ దెర్ ఈజ్ నో రేషనల్ అంటే జస్టిఫికేషన్
అంటే సరైన కారణం, సహేతుకమైన కారణం లేదు ఫర్ ఎక్స్క్లూడింగ్ సింగిల్ ఆర్ అన్మ్యారీడ్, సింగిల్ ఉమెన్ని లేదా అన్మ్యారీడ్ ఉమెన్ని ఈ పరిధిలోంచి ఎక్స్క్లూడ్ చేయడానికి ఎటువంటి జస్టిఫికేషన్, సరైన సహేతుకమైన కారణాలు లేవు అని ఫ్రమ్ ది కేటగిరీస్ ఆఫ్ ఉమెన్ హూ కుడ్ సీక్ అబార్షన్ కేర్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ 20 weeks ప్రెగ్నెన్సీ. 20 weeks ప్రెగ్నెన్సీ దాటిపోయిన వాళ్ళకి 7 కేటగిరీస్ పెట్టారు. ఆ కేటగిరీస్లోంచి సింగిల్ ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్ ఎక్స్క్లూడ్ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిందని చెప్పాను కదా, ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాడ్ డిక్లైన్డ్, తను ఒప్పుకోలేదు, టు అలో ది టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ఎ 25-year-old ఉమెన్ హూ వాజ్ ఇన్ కన్సెన్సువల్ రిలేషన్షిప్. సారీ, 25-week ప్రెగ్నెన్సీ అని కూడా చెప్పేసాను, తప్పు చెప్పాను. 25-year-old ఉమెన్ అంతే, తను కన్సెన్సువల్ రిలేషన్షిప్లో ఉంది, రేప్ సర్వైవర్ కాదు. బట్ డిడ్ నాట్ వాంట్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ టు టర్మ్ ఆఫ్టర్ ఎ పార్ట్నర్ డిక్లైన్ టు మ్యారీ హర్. పార్ట్నర్ నేను పెళ్లి చేసుకోనని చెప్పేసరికి ఇంక నేను ప్రెగ్నెన్సీని క్యారీ చేయను అనుకుని హైకోర్టుకి వెళ్ళింది. ద రీజన్ సైటెడ్ అంటే షోడ్, కారణంగా చూపడం. కారణంగా ఏది కారణంగా చూపించింది? వాజ్ దట్ బీయింగ్ అన్మ్యారీడ్ అండ్ ద ప్రెగ్నెన్సీ హ్యావింగ్ అక్కర్డ్ కన్సెన్సువల్లీ షీ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది అమెండ్మెంట్ అండ్ అదర్ రూల్స్. మీకు చెప్పాను, ఆ 7 categories 2021లో తీసిన అమెండ్మెంట్లో 2 ఉన్నాయి, అప్ టు 20 weeks, 20 to 24 weeks. 20 to 24 weeksలో 7 categories ఆఫ్ ఉమెన్కి మాత్రమే ఇస్తున్నారు. ఆ 7 categoriesలో ఈ అమ్మాయి లేదు, రేప్ సర్వైవర్ కాదు, కన్సెన్సువల్ రిలేషన్షిప్ కాబట్టి. మ్యారిటల్ స్టేటస్ మారడానికి దీన్ని మ్యారీడ్ కాదు, అందువల్ల దీన్ని ఎందులోనూ లేక టెక్నికల్గా రూల్ ప్రకారం దానికి చెల్లదని చెప్పేసి హైకోర్టు తేల్చేసింది. హైకోర్టుకే టెక్నికల్ వ్యూ, రూల్ ప్రకారం వెళ్ళిపోయింది. యాజ్ రూల్ 3B విచ్ లిస్టెడ్ ది ఉమెన్ సైటెడ్ అంటే అర్థం ఏంటంటే హైకోర్టు డిక్లైన్ చేసినప్పుడు ఏది కారణంగా చూపింది? ఈ టెక్నికల్ వ్యూ తీసుకొని రూల్ 3B ప్రకారం the women eligible for termination of pregnancy such as rape survivors, minors, those with physical disabilities, mental illness, ఇక్కడ 4 రాశాడు, 5 రాశాడు, మనం 7 మాట్లాడుకున్నాం. did not explicitly include single women నుంచి అందులో మెన్షన్ చేయలేదు. who had become pregnant in a consensual relationship. single woman who is a rape survivor is included. rape survivor included. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ రేప్ సర్వైవర్ అనే పదాన్ని రాశారు కదా, మొదటిది ఇది చూడండి, మొదటి కేటగిరీ. ఈ రేప్ సర్వైవర్లో సింగిల్ ఉమెన్ వస్తుంది, మ్యారీడ్ ఉమెన్ కూడా వస్తుంది. అంటే మ్యారీడ్ ఉమెన్ కూడా తన భర్త తనకి ఇష్టం లేకుండా తనని రేప్ చేసేస్తే, ఇష్టం లేకుండా చేస్తే రేప్, అది మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, తను కూడా రేప్ సర్వైవర్ కేటగిరీలోకి వస్తుంది, తను కూడా అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే ఇంకో విషయాన్ని గమనించాలి, ప్రస్తుతం మన ఐపీసీ మ్యారైటల్ రేప్ని క్రైమ్ కింద కేటగరీ చేయట్లేదు. మ్యారైటల్ రేప్ ఈజ్ నాట్ క్రైమ్ యాజ్ ఆఫ్ నౌ. అంటే మ్యారైటల్ రేప్ అనేది క్రైమ్ కాదు, కానీ మ్యారైటల్ రేప్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకునే హక్కు ఆ మ్యారీడ్ ఉమెన్కి ఉంటుంది. అర్థమైందా మీకు? ఈ కేటగిరీస్లోకి అది వస్తుంది. 20 to 24కి, అప్ టు 20కి ఇష్యూస్ లేవు, వేరే కారణాలు చెప్పి అబార్ట్ చేసేయచ్చు. కానీ 20 to 24కి మ్యారైటల్ రేప్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా సరే ఆ మ్యారీడ్ ఉమెన్ కూడా వెళ్ళి నేను అబార్షన్ చేసుకుంటానని చెప్పొచ్చు. ఈ మాట కూడా చెప్పింది. 2 విషయాల్లో క్లారిటీ. రేప్ సర్వైవర్లో మ్యారీడ్ ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే మ్యారైటల్ రేప్ని, మ్యారీడ్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒక మ్యారీడ్ ఉమెన్ని బయట ఎవడో రేప్ చేసాడు అనుకోండి, అది రేపే. కానీ భర్తే రేప్ చేశాడు అనుకోండి, సార్ భర్త రేప్ చేయడం ఏంటి? చేస్తాడంటే ఇక్కడ అర్థం భార్యకి ఇష్టం లేకుండా చేసేది రేపే కదా. భార్యని బలవంతంగా కొట్టేసో చేశాడు అనుకోండి, ఈవెన్ దో షీ ఈజ్ యువర్ వైఫ్, అది రేప్ కింద వస్తుంది. సో అలాంటి అమ్మాయి కూడా అబార్షన్కి వెళ్ళవచ్చు. సో ఇక్కడ సింగిల్ ఉమెన్ రేప్ సర్వైవర్లో మ్యారీడ్ ఉమెన్కి ఛాన్స్ ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సింగిల్ ఉమెన్కి కూడా యాడ్ చేశారు, అదే మన మెయిన్ థింగ్. సో కన్సెన్సువల్ రిలేషన్షిప్లో ఉన్న సింగిల్ ఉమెన్కి అందులో ఇంక్లూడ్ చేయలేదు అని కారణం చూపించి హైకోర్టు ఏమో నో చెప్పింది. అయితే హౌఎవర్ ద కోర్టు సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ పర్పసివ్ మీనింగ్ టు ద రూల్స్ని మీరు టెక్నికల్గా చూడకూడదు. రూల్ యొక్క పర్పస్ ఏంటి, ఏ ఉద్దేశంతో రూల్ పెట్టారు అనే ఆస్పెక్ట్లో చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టు వచ్చి ఇక్కడ చేంజ్ ఇన్ మ్యారైటల్ స్టేటస్ అనే పదాన్ని మనం చూసాం. అంటే ఏంటి? మ్యారీడ్ ఉమెన్ డివోర్స్ అవ్వడం లేకపోతే విడో అవ్వడం, అది మనం చూసాం. యాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ విచ్ అబార్షన్ డ్యూరింగ్ ఎక్స్టెండెడ్ అప్పర్ లిమిట్ ఆఫ్ 24 weeks ఇస్ పర్మిసిబుల్. అంతే కదా, 24 weeks వరకు ఉన్న ప్రెగ్నెన్సీకి ఈ చేంజ్ ఇన్ మ్యారైటల్ స్టేటస్ అనేది కారణంగా చూపించి మనం వెళ్ళొచ్చు అబార్ట్ చేసుకోవడానికి.
as the rationale here is a possible change in the woman's material circumstances. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మ్యారైటల్ స్టేటస్ అనే పదాన్ని రాశారు. చేంజ్ ఇన్ మ్యారైటల్ స్టేటస్ అంటే పర్పస్ ఏంటి, ఆ పాయింట్, ఆ సెంటెన్స్ యొక్క పర్పస్ ఏంటి అనే యాంగిల్లో సుప్రీంకోర్టు చూసింది. అంటే ఉమెన్ యొక్క పరిస్థితులు మారిపోతే, తన స్థితిగతులు మారిపోతే, అంటే ఎప్పుడైనా సరే అనుకోకుండా తన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోతే అప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది ఉద్దేశం. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ అనేది మ్యారీడ్ ఉమెన్కి రావచ్చు, అన్మ్యారీడ్ ఉమెన్ కూడా రావచ్చు కదా, అవునా కాదా? అందుకనే ద కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ఈవెన్ అబాండన్మెంట్ అంటే వదిలేయడం బై ద పార్ట్నర్ కుడ్ కాన్స్టిట్యూట్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్. పార్ట్నర్ ఆ టైంలో వదిలేయడం, అది ఎవరు, పెళ్ళికాని అమ్మాయికి, సింగిల్ ఉమెన్కి, అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఆ టైంలో పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోవడం కూడా తన స్థితిగతుల్ని కంప్లీట్గా మార్చేసినట్టే. అక్కడ ఉద్దేశం మ్యారీడ్ అన్మ్యారీడ్ అని కాదు, వాళ్ళ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతే అనేది ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం మ్యారీడ్ ఉమెన్కి ఎలాగైతే మనం అవకాశం ఇస్తున్నామో అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా తన పరిస్థితులు ఒక్కసారిగా మెటీరియల్ సర్కమ్స్టాన్సెస్, తన సిచ్యువేషన్స్ ఒక్కసారిగా మారిపోతే వాటిని కన్సిడర్ చేయాలి అనేది అన్నమాట. సో ఈ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ కుడ్ ఇంపాక్ట్, తనని ప్రభావితం చేయొచ్చు అండ్ ఎర్లియర్ డెసిషన్ టు క్యారీ ఆన్ విత్ ది ప్రెగ్నెన్సీ. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ క్యారీ ఆన్ చేద్దాం అనుకుంది, కానీ ఇప్పుడు స్థితిగతులు మారిపోయాయి కాబట్టి నేను అబార్ట్ చేయాలి అనుకుంటుంది, అది చెప్తాను అన్నమాట. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తాను. ద లెజిస్లేచర్ హ్యాస్ అలౌడ్ అబార్షన్స్ అప్ టు ద 24th week of pregnancy if 2 registered medical practitioners are of the opinion that continuing the pregnancy will involve a risk to the woman's life or cause grave injury to her health. Woman యొక్క లైఫ్కి రిస్క్ ఉందనిపించిన, తన హెల్త్కి గ్రేవ్ అంటే సీరియస్ ఇంజురీ అవుతుందని భావించిన ఎవరు, ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ చెప్పాలి ఒపీనియన్ వాళ్ళు, అప్పుడు అబార్షన్కి వెళ్ళొచ్చు 24 weeks వరకు అని చెప్తాను చట్టం. హియర్ టు ద కోర్ట్ హ్యాస్ టేకెన్ ఏ పర్పసివ్ వ్యూ. ఇక్కడ కూడా కోర్టు టెక్నికల్ వ్యూ కాకుండా పర్పసివ్ వ్యూ, ఆ సెంటెన్స్ యొక్క పర్పస్ని చూస్తుంది. లేయింగ్ డౌన్ దట్ అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ ఉమెన్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెండరింగ్ ఇట్ అంటే మేకింగ్ ఇట్ క్వైట్ ఇంపార్టెంట్ దట్ షీ అలోన్ షుడ్ డిసైడ్ ఆన్ వెదర్ టు అండర్గో అన్ అబార్షన్. అబార్షన్ చేసుకోవాలా వద్దని డిసైడ్ చేసుకోవడం ఆ అమ్మాయికి మాత్రమే, ఆ అమ్మాయికి తెలుస్తుంది అది కావాలా వద్దా, ఈ షీ హ్యాపీ విత్ ఇట్ ఆర్ షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అనేది ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది అని అర్థం అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి మనకు అవకాశాన్ని ఇవ్వగలుగుతాం. On a question that did not directly arise in this case, the court has said rape survivors who may legally seek an abortion in the extended period will also include survivors of marital rape. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ వచ్చింది, వచ్చింది డైరెక్ట్గా రాలేదు కానీ సుప్రీంకోర్టు మాట్లాడింది ఏంటి, రేప్ సర్వైవర్స్ అనే కేటగిరీలోకి, ఓకే, సర్వైవర్స్ ఆఫ్ మ్యారైటల్ రేప్ కూడా వస్తారు. మీకు చెప్పాను, మ్యారైటల్ రేప్ సర్వైవర్స్ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. ఓకే, this judicial view may prevent questions being raised as to whether pregnancy caused by marital rape, which is not a crime, could also be terminated under this rule. Yes. ఓకే, మ్యారైటల్ రేప్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా ఈ రూల్ ప్రకారం టెర్మినేట్ చేసుకోవచ్చు. సో దానిపైన మరి క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు. అయితే మ్యారైటల్ రేప్ అనేది క్రైమా అంటే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం అది క్రైమ్ కాదు. At a time when unsafe abortions remain a major cause of maternal mortality, unsafe abortions అర్థమైందా మీకు? ఎప్పుడైతే ప్రభుత్వం లీగల్గా అలౌ చేయట్లేదో దే గో ఫర్ అన్సేఫ్. హాస్పిటల్స్లో నీకు అబార్షన్ చెయ్యరు, ఎందుకంటే డాక్టర్ని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఎవరెవరో బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినవేవో తాగేసి అన్సేఫ్ అబార్షన్ చేసుకుంటారు. దానివల్ల మెటర్నల్ మార్టాలిటీ, ఆ మదర్ యొక్క హెల్త్ పోయే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాణాలే పోయే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అది మేజర్ కాదు. సో ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ వర్డిక్ట్ అంటే తీర్పు దట్ అడ్వాన్సెస్ ది కాజ్ ఆఫ్ సేఫ్ అబార్షన్ సర్వీసెస్. సేఫ్ అబార్షన్ సర్వీసెస్ యొక్క కాజ్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సిగ్నిఫికెంట్ తీర్పు. విచిత్రం ఏంటి అంటే ఈ తీర్పు వరల్డ్ సేఫ్ అబార్షన్ డే రోజు వచ్చింది. వరల్డ్ సేఫ్ అబార్షన్ డే విచిత్రం అంటే సరిగ్గా అలా కోయిన్సైడ్ అయింది అన్నమాట. అదే రోజు ఈ పర్టికులర్ తీర్పు అనేది రావడం జరిగింది. సో అది మనం గమనించాల్సిన అంశం. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో రాయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమనిపించింది అనేది. సో దట్స్ అబౌట్ ఇట్. ఒకసారి చిన్న సమ్మరీ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి మీరు మర్చిపోకుండా జస్ట్ సమ్మరైజింగ్ హియర్. 2 ఆస్పెక్ట్స్. మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసరికి సింగిల్ ఉమెన్ కన్సెన్సువల్ రిలేషన్షిప్లో వచ్చిన ప్రెగ్నెన్సీని ఇఫ్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ బిట్వీన్ 20 to 24 వీక్స్, 20 వీక్స్ లోపు అయితే ప్రాబ్లం లేదు, కానీ 20 to 24 వీక్స్లో ఉన్నప్పుడు ఇనీషియల్గా అలౌ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అలౌ చేయాలని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఆ రూల్ 3Bలో 7 కేటగిరీస్ మెన్షన్ చేశారు. అందులో ఒక కేటగిరీలో చేంజ్ ఇన్ మ్యారిటల్ స్టేటస్ అనే పదాన్ని మెన్షన్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఒక ఉమెన్ యొక్క స్థితిగతులు మారిపోతే అనేది కదా ఉద్దేశము. ఆ స్థితిగతులు మారిపోవడం అనేది మ్యారీడ్ ఉమెన్కి కాదు, అన్మ్యారీడ్ ఉమెన్ కూడా కావచ్చు. కానీ ఎవరినైతే నమ్మి నన్ను చూసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు అని నమ్మిందో, ప్రెగ్నెన్సీ క్యారియర్ కంటిన్యూ చేద్దామని అనుకుందో, వాడు ఇప్పుడు హ్యాండిల్ ఇచ్చేశాడు, తన సిచ్యువేషన్ మారిపోయినట్టే కదా. సో తనకు కూడా దీని యొక్క ఫలితాలు అందించాలి అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేది జరిగింది. రెండోది, ఇందాక చెప్పిన రూల్ 3B కింద ఉన్న 7 కేటగిరీస్లో రేప్ సర్వైవర్స్ ఉంటారు. ఈ రేప్ సర్వైవర్స్లో మ్యారైటల్ రేప్ నుంచి ఎవరైతే సర్వైవ్ అయ్యారో, అంటే మ్యారీడ్ ఉమెన్ హూ వాజ్ రేప్డ్ బై హర్ హస్బెండ్, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళు కూడా అబార్షన్కి అప్లై చేసుకోవచ్చు, అది లీగలే అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, రేపు మనం హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల కూడా ఏపీపీఎస్సి, సారీ ఇక్కడ మీకు యూపీఎస్సీ అని కనిపిస్తుంది, దిస్ ఇస్ నాట్ యూపీఎస్సీ, దిస్ ఈజ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1. ఈ గ్రూప్ 1కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, క్లోజ్ టు 2.5 months ఉంది. ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్స్టెండ్ చేస్తారా చేయడం పక్కన పెడితే ఎక్స్టెండ్ చెయ్యరు అనుకొని డిసెంబర్ 18న ఎగ్జామ్ అయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ ప్లాన్ ఏంటి, అప్రోచ్ ఏంటి, ఈలోపు సిలబస్ అవుతాయా లేదా, రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాము. మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్కి, వైజాగ్ ఉంటే వైజాగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. 10 గంటలకల్లా ఇన్స్టిట్యూట్కి వచ్చేసారంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచెస్ ఫర్ గ్రూప్ 1 ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో 2 చోట్ల కూడా. ఆఫ్లైన్ హైదరాబాద్ వైజాగ్ 2 చోట్ల, ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ అనేవి 6th October నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫీ స్ట్రక్చర్ చూడండి, మీకు ఆన్లైన్లో 20,000తో స్టార్ట్ అవుతుంది. అతి తక్కువ 6 months వ్యాలిటీతో 20,000తో, అక్కడ నుంచి అప్ టు 40 డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్లాన్ మీరు చూసుకొని మీరు కాంటాక్ట్ చేసే నెంబర్ వచ్చేసి ఇది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.